హరే కృష్ణ అండి అందరికీ. ఈరోజు భగవద్గీత 14వ అధ్యాయం ప్రకృతి త్రిగుణముల గురించి మన గురూజీ ప్రణవానంద దాస్ గారు చాలా చక్కగా వివరించారు. ఏంటి ప్రకృతి త్రిగుణముల గురించి మన అర్జునుడు శ్రీకృష్ణుడు అడుగుతాడు అనమాట. సో శ్రీ భగవానుడు చెప్తున్నాడు ఏమని అంటే, దేనిని తెలుసుకుని మునులందరూ పరమసిద్ధిని పొందారో అట్టే సమస్త జ్ఞానంలో ఉత్తమమైనటువంటి ఈ పరమాత్మ జ్ఞానమును తిరిగి నేను నీకు చెబుతాను అని 14 అధ్యాయంలో ప్రకృతి త్రిగుణముల గురించి. త్రిగుణములు అంటే 3 గుణాలు అండి. త్రిగుణములు అంటే మొదటి సత్వగుణము, రెండవది రజోగుణము, మూడవది తమోగుణము. ఏంటి సత్వగుణము అంటే క్లారిటీ ఉండడం అండి. రజోగుణం అంటే హైపర్ యాక్టివిటీ అంటాం, అవును కదా, కోరికలు ఎక్కువగా ఉండడం, గర్వంగా ఉండడం, కోపంగా ఉండడం. తమో గుణం అంటే బద్ధకం, లేజీ, బాధగా ఉండడం. సో నువ్వు ఎప్పుడు సత్వగుణం మాదిరి ఉండాలి, నీకు ఒక జ్ఞాన మార్గంలో ఉండాలి, నీ జీవితం ఎందుకోసం వచ్చిందో దాని గురించి తెలుసుకోవాలి. సంతోషంతో ఉండేవాడే అండి సత్వగుణం కలిగిన వాడు. ఒకసారి చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క స్వభావాన్ని కలిగి ఉంటారు, అవునా కదా. సో నువ్వు ఏ స్వభావం కలిగి ఉన్నావో నీ చేతిలో ఉంది. ఆత్మ సాక్షాత్కారం జరగాలని భగవంతుడు చెప్తాడు. ఈ 14వ అధ్యాయం గురించి చక్కగా వివరించినది గురుగారికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుతూ, భగవద్గీతలో 14 అధ్యాయం గురించి మన క్విజ్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే, ఆ క్విజ్లో ఏముంది? భగవద్గీత అధ్యాయం ప్రకృతి త్రిగుణముల క్విజ్ అండి. సో అందులో దేని గురించి చెప్తున్నారో మన కర్మల గురించి అర్థం చేసుకునే స్థితిలో మనం ఉండవండి. కాబట్టి మనం చక్కగా చదవడం వలన మైండ్ యాక్టివేట్ అవుతుంది. ఓకే, సో 14వ అధ్యాయంలో మొదటి ప్రశ్న. ఈ అధ్యాయంలో భగవంతుడు ప్రధానంగా ఏమి వివరించాడు? వాట్ ఈస్ గాడ్స్ మెయిన్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ దిస్ చాప్టర్? ఆప్షన్ నెంబర్ ఏ కర్మ ఫలితాలు, ఆప్షన్ నెంబర్ బి గుణాల స్వభావం మరియు ప్రభావం, ఆప్షన్ నెంబర్ సి యుద్ధ ధర్మం, ఆప్షన్ నెంబర్ డి భక్తి మార్గం. మీ రైట్ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఎవరైతే రైట్గా ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేస్తారో వాళ్ళకి మా సైడ్ నుంచి ఒక అద్భుతమైన బహుమానం కూడా ఉంటుంది తప్పకుండా. క్వశ్చన్ నెంబర్ 2. భౌతిక ప్రకృతిని కలిపే 3 గుణాలు ఏమిటి? ఆప్షన్ నెంబర్ ఏ శాంతి, ధైర్యం, కర్మ, ఆప్షన్ నెంబర్ బి సత్యం, ధర్మం, ప్రేమ, ఆప్షన్ నెంబర్ సి సత్వం, రజస్సు, తమస్సు, ఆప్షన్ నెంబర్ డి ధ్యానం, భక్తి, తపస్సు. మీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 3. సత్వగుణం యొక్క ప్రధాన లక్షణం ఏమిటి? అజ్ఞానం, ఆప్షన్ నెంబర్ ఏ, ఆప్షన్ నెంబర్ బి జ్ఞానం మరియు శుద్ధత, ఆప్షన్ నెంబర్ సి క్రియాశీలత, ఆప్షన్ నెంబర్ డి నిద్ర మరియు అలసట. ఈ రైట్ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 4. రజస్సు గుణం ఏ లక్షణాన్ని కలిగి ఉంటుంది? వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ రజాస్? ఆప్షన్ నెంబర్ ఏ నిర్లిప్తత, ఆప్షన్ నెంబర్ బి జ్ఞానం, ఆప్షన్ నెంబర్ సి ఆకాంక్ష మరియు క్రియాశీలత, ఆప్షన్ నెంబర్ డి మౌనం. క్వశ్చన్ నెంబర్ 5. తమస్సు గుణం యొక్క ప్రభావం ఏమిటి? తమో గుణం గురించి. ఆప్షన్ నెంబర్ ఏ ధైర్యం, ఆప్షన్ నెంబర్ బి జ్ఞానం, ఆప్షన్ నెంబర్ సి అజ్ఞానం, శ్రద్ధ, ఆప్షన్ నెంబర్ డి ఉత్సాహం గురించి. మీ రైట్ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 6. సత్వగుణానికి బంధించే విధానం ఏమిటి? వాట్ ఈస్ ద వే ఆఫ్ గెట్టింగ్ బాండ్ టు సత్వగుణ? ఆప్షన్ నెంబర్ ఏ పాపంతో, ఆప్షన్ నెంబర్ బి సుఖం మరియు జ్ఞానం ద్వారా, ఆప్షన్ నెంబర్ సి కోపంతో, ఆప్షన్ నెంబర్ డి నిరాశతో. మీ రైట్ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 7. ఎవరు గుణాతీతులుగా ఉండగలరు? హూ కెన్ బి ఇండిఫరెంట్ ఆఫ్ గుణాస్? 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్. ఆప్షన్ నెంబర్ ఏ వేద పఠకులు, ఆప్షన్ నెంబర్ బి భక్తులు, ఆప్షన్ నెంబర్ సి యోగులు, ఆప్షన్ నెంబర్ డి విద్యావంతులు. మీ రైట్ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఈ అధ్యాయంలో మీరు నేర్చుకున్న 5 మంచి విషయాల గురించి రాయండి. సో భౌతికగీతలో 14వ అధ్యాయం జ్ఞానయోగం గురించి మీరు నేర్చుకున్న 5 మంచి విషయాల గురించి కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 9. సత్వ, రజోస్తమో గుణాలు వాటి లక్షణాల గురించి రాయండి. 3 గుణాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో సత్వగుణం అంటే ఏంటి, రజోగుణం అంటే ఏంటి, తమోగుణం అంటే ఏంటి, వాటి గురించి లక్షణాలు కూడా రాయండి. క్వశ్చన్ నెంబర్ 10. మీరు సత్వగుణాన్ని ఎలా పెంపొందించాలనుకుంటున్నారు? హౌ డు యూ వాంట్ టు డెవలప్ సత్వగుణ? మీలో రజోగుణం, తమోగుణం ఉంటాయి కదా, వాటిని సత్వగుణంకి, ఓకే,
సత్వగుణం మార్చుకోవాలంటే ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా పెంపొందించాలనుకుంటున్నారో ఒక్కసారి కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఎవరైతే రైట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి మా నుంచి అద్భుతమైన బహుమానం కూడా ఉంటుంది. సో అందరికీ హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇటువంటి భగవద్గీత క్విజ్లు ప్రోగ్రాం గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి విషయాల గురించి మమ్మల్ని మోటివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. హరే కృష్ణ.